హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్బి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. ఫంక్షన్స్లో పాలకూర పప్పు టేస్ట్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేద్దాము. ఓకే అండి, 3 విజిల్స్ వచ్చాయి కదా, పప్పు బాగా ఉడికిపోయింది కదా, స్పూన్ తోనే స్మాష్ చేసుకుంటాం. ఓకే అండి, ఇప్పుడు ఇది ఒక సైడ్కి పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఓకే, ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేలా ఒక్కసారి మిక్స్ చేసుకొని 4 కట్టెల పాలకూరని బాగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాము. ఓకేనండి, చూడండి వాటర్ ఎంత వచ్చేసింది. ఇందులోనే మనం ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అదంతా వేసి 2 కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేద్దాము. ఏనండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది పప్పు. ఇంతేనండి, పప్పు రెడీ అయిపోయిందండి. కరెక్ట్గా మనం ఫంక్షన్స్లో చేసుకుంటాం కదా, అలానే ఉంది. చాలా బాగుందండి పాలకూర పప్పు. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.